మీ పూజ గది ఇలా ఉంటేనే మీకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. పూజ గది ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం. అందువల్ల ఇంట్లో పూజా గదికి సరైన వాస్తు ఉండటం చాలా ముఖ్యం. పూజ గది కోసం కూడా వాస్తును పాటించాల్సిందే. ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి, ప్రతికూల శక్తిని తొలగించడానికి పూజగది, పూజా కార్యక్రమాలు ఉపకరిస్తాయని పెద్దలు చెబుతారు. పూజగదికి సంబంధించిన నియమాలను పాటించడం వలన, ఆ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి అందులో నివసించేవారికి మంచి ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని, దైవానుగ్రహంతో పరిపూర్ణ ఆనందం, అదృష్టం లభిస్తాయని చెబుతారు. పూజా గదికి ఈశాన్యం, తూర్పు మరియు ఉత్తరం దిక్కులు అనుకూలం అని నిపుణులు అంటున్నారు. పూజగదిని మెట్ల కింద ఎప్పుడూ ఏర్పాటు చేయకూడదు. ప్రధాన ద్వారం ముందు పూజగదిని ఏర్పాటు చేయకూడదు. టాయిలెట్ పక్కన లేదా బాత్రూమ్ కి ఎదురుగా పూజ గదిని ఏర్పాటు చేయకూడదు. టాయిలెట్ లేదా బాత్రూమ్ గోడకు ఆనించి పూజగది ఉండకూడదు. ఇంటిలోని పూజా మందిరం అనేది ఈశాన్య భాగంలో ఉండాలి. ఎందుకంటే ఈశ్వరుడు ఈశాన్య భాగంలోనే ఉంటాడు. అలాగే పూజ చేసేటప్పుడు తూర్పు దిక్కు కానీ, లేదా ఉత్తర దిక్కు కానీ ముఖము ఉండేటట్లుగా పూజ చేయవలెను. పూజగదికి తప్పకుండా తలుపులు ఉండేటట్లుగా చూసుకోవాలి. ఒకవేళ తలుపులు లేని ఎడల, కర్టెన్ అయినా పూజ మందిరానికి ఏర్పాటు చేసుకోవాలి. స్నానం చేయకుండా పూజ మందిరంలో అడుగు పెట్టకూడదు. పూజ మందిరాన్ని ఎల్లప్పుడూ శుభ్రముగా ఉంచుకోవాలి. 2 పూటలా పూజ మందిరంలో దీపారాధన చేయడం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పూజ మందిరంలో తప్పకుండా వినాయకుని విగ్రహాన్ని పెట్టాలి. ఎందుకనగా మనం ఏ పూజ చేసిన మొదటి పూజ వినాయకుడితోనే ప్రారంభిస్తాము. అలాగే పూజా మందిరంలో మీ కుల దేవుడి యొక్క లేదా కులదేవత యొక్క ఫోటోలు తప్పకుండా ఉండాలి. గురువిందలు అని మీరు వినే ఉంటారు. గురువింద గింజలు అనేవి ఎవరు తయారు చేసినవి కాదు, అవి చెట్టుకి కాస్తాయి. గురువిందలు అనేవి మినుములు సైజులో ఉంటాయి. పైభాగం ఎరుపు రంగులో, క్రింది భాగం నలుపు రంగులో ఉంటుంది. 21 గురువిందలను తీసుకుని ఒక ఎరుపు రంగు పట్టు వస్త్రంలో మూట కట్టాలి. ఈ మూటను మీ ఈశాన్య భాగంలోని పూజా మందిరంలో లక్ష్మీదేవి పటము వద్ద ఉంచాలి. లక్ష్మీదేవికి ఏ విధంగా అయితే పూజ చేస్తామో, అదేవిధంగా ఈ మూటకు కూడా దీపారాధన చేసి పసుపు కుంకుమలతో అర్చించి ధూపం వేసి నైవేద్యమును సమర్పించి హారతిని ఇవ్వాలి. అలాగే లక్ష్మీదేవి స్తోత్రములను, అష్టోత్తరములను పఠించడం ఇంకా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇలా ఇవ్వడం వలన లక్ష్మీదేవి వద్దన్నా కూడా డబ్బు ఇంటికి వస్తుంది. పూజా గదిలోని విగ్రహాలు 9 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు లేదా 2 అంగుళాల కంటే తక్కువ ఎత్తు ఉండకూడదు. స్త్రీలు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు. పూజ చేసేవారు తప్పకుండా నుదుటన కుంకుమ బొట్టును ధరించాలి. ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయడం వీలుకాని పక్షంలో తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, వాయవ్యాలలో దేవుడి గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. నైరుతి ఆగ్నేయ గదులు మాత్రం దేవుడి గదులుగా చేయకండి. దేవుడి గదిలో ఎప్పుడూ పసుపు, కుంకుమ, చందనం మరియు అక్షింతలు తప్పకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి. విరిగిన బియ్యాన్ని అక్షింతలుగా ఉపయోగించకూడదు. మంచి బియ్యాన్ని మాత్రమే అక్షింతలుగా ఉపయోగించాలి. మరణించిన తాత ముత్తాతల ఫోటోలు పూజ గదిలో పెట్టడం సరికాదు. చాలామంది పెద్దల పట్ల గౌరవం చూపిస్తున్నామని భావిస్తుంటారు. కానీ పూజ మందిరంలో మరణించిన వారి ఫోటోలను పెట్టుకోకూడదు. అలా పెట్టడం వలన మన ఏకాగ్రత అనేది దెబ్బతింటుంది. పూజ గదిలో అరుగులు నిర్మించి, దానిపై దేవుని పటాలను ఉంచి పూజ చేసుకోవడం చాలా ఇళ్లల్లో అలవాటుగా ఉంది. పూజ పటాలను అరుగులపై ఉంచే కన్నా, కొయ్యపీట,
మండపంలో ఉంచుకోవడం మంచిది. అరుగు మీద లేదా నేల మీద పటాలు ఉంచినప్పుడు, నేలపై కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసి, దానిపై పటాలను ఏర్పాటు చేయాలి. వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. చాప కాని, వస్త్రం కాని వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి. పూజామందిరంలో నిత్య దీపారాధన ఎంతో శుభకరం. పూజ మందిరంలో పచ్చ కర్పూరాన్ని ఉంచడం వలన, ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకి పోతుంది. పిరమిడ్ లాంటి ఆకారంగా ఉండే పూజ మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. దేవతల చిత్రాలను పెట్టుకుంటే, వీలైనంత వరకు సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణలు ఇలా దంపతులు ఫోటోలు ఉంచుకోవడం మంచిది. ఏ వైపు ఏ దేవుడి విగ్రహాలు పెడుతున్నారు అనేది చాలా అవసరం. అయితే ఓకే, దేవుడు విగ్రహాలని ఎక్కువ పెట్టకుండా, ఒక్కో దేవుడి విగ్రహం ఒక్కొక్కటి ఉండేట్టు చూసుకోండి. అలాగే వాటిని పెట్టేటప్పుడు, ఒక దేవుడికి మరొక దేవుడికి మధ్య కాస్త స్పేస్ వదిలేయండి. అలానే వాటిని శుభ్రం చేసుకోండి. ఆచమనం చేయటం కొరకు, పంచపాత్ర మరియు ఉద్దరిని తప్పకుండా పూజ మందిరంలో ఉంచాలి. పంచపాత్ర వెండి లేదా రాగి పాత్రను ఉపయోగించవచ్చు. నవగ్రహాల విగ్రహాలు, శనీశ్వరుని విగ్రహం మరియు మీ కులదేవుని విగ్రహాలను మూలల్లో ఉంచరాదు. మూలలకు ఉంచడం మంచిది కాదు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కులదేవుని విగ్రహాలు మూలల్లో ఉంచడం వలన, కులదేవుడు యొక్క అనుగ్రహం అనేది మనపై కలగదు. విరిగిపోయిన దేవుడి విగ్రహాలని, పగిలిపోయిన దేవుడి విగ్రహాలను పూజ గదిలో పెట్టకూడదు గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల నెగిటివిటీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ విరిగిపోయిన వాటిని, పగిలిపోయిన వాటిని పూజ గదిలో పెట్టొద్దు. సూర్యభగవానుణ్ణి మనం తూర్పు వైపు తిరిగి నమస్కరిస్తాము. అదేవిధంగా మన పూజా మందిరంలో, సూర్య భగవానుని ఫోటో తూర్పు వైపు ఉంచడం ఉత్తమం అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే సూర్యదేవుని చిత్రపటం తూర్పు నుంచి పడమర వైపు చూస్తున్నట్లు మన పూజా మందిరంలో పెట్టుకోవాలి. పూజ గదిలో పూజ పుస్తకాలు, దీపాలు, అగబత్తులు ఇవన్నీ సర్దుకోవడానికి చాలా మంది తెలియక, పూజ గదిలో అల్మారాలు కట్టిస్తారు. ఎక్కువ అల్మారాలు అస్సలు ఉండకూడదు. చాలా తక్కువ అల్మారాలు లేదా ఒక అల్మరా ఉంటే పరవాలేదు. అది కూడా ఆగ్నేయం వైపు మాత్రమే ఉంచుకోవాలి. ఉత్తర దిక్కున గణేశుని విగ్రహం ఉండాలి. ఉత్తర దిక్కున గణేష్ని విగ్రహం పెట్టడం వలన ఇంటిలోని వారికి ఉత్తమమైన బుద్ధి, చదువు పట్ల శ్రద్ధ పెరుగుతాయి. పూజ గదిలో రంగులు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ రంగులను ఎంచుకునేటప్పుడు లైట్ షేడ్స్ మాత్రమే వాడండి. ముఖ్యంగా తెలుపు, పసుపులో లైట్ షేడ్స్ ని ఎంచుకోవడం మంచిది. ముదురు రంగుల్ని వాడటం వల్ల ఏకాగ్రత తగ్గిపోయి ఇబ్బంది వస్తుంది. పూజ పరిధిలో దీపాలను ఈశాన్య భాగంలో పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పూజా మందిరాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడకగదులలో ఏర్పాటు చేసుకోకూడదు. పూజగది బాత్ రూమ్కు సమీపంలో లేకుండా చూసుకోవాలి. నైవేద్యం పెట్టేటప్పుడు దానిని విగ్రహం ఎదురుగా పెట్టాలి. తప్ప మన ఎదురుగా ఉంచుకోకూడదు. విష్ణువు మరియు లక్ష్మీదేవి చిత్రపటంని ఈశాన్యం దిక్కులో ఉంచాలి. ఇలా ఉంచటం వలన బృహస్పతికి బలం పెరిగి, ఆ ఇంటిలోని వారికి జ్ఞానంతో పాటు ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజగదిలో దేవుడికి దీపాలు వెలిగించడం, రకరకాల సువాసనలు వెదజల్లే పరిమళభరితమైన పువ్వులను అర్పించడం, కర్పూరం, అగరవత్తులు వెలిగించి, మంత్రోచ్చారణ చేయడం వల్ల పూజ గది నుంచి సానుకూల శక్తి వెలువడుతుంటుంది. పూర్వకాలం మట్టి ప్రమిదలలో దీపారాధన చేసేవారు. అయితే దీపారాధన చేయడం కొరకు బంగారు ప్రమిద కానీ వెండి ప్రమిద కానీ
ఇత్తడి ప్రమిద గాని లేదా మట్టి ప్రమిదలు ఉపయోగించవచ్చు. ఇనుప ప్రమిదలను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇనుప ప్రమిదకు ఇనుము అనేది పట్టడం వలన, అది అశుభ సూచకంగా పరిగణిస్తారు. వీలైనంత వరకు వంటగదిలో పూజామందిరాన్ని పెట్టకూడదు. ఎందుకంటే వంటగది ఎప్పుడూ చిందరవందరగా ఉంటుంది. ఒకవేళ మరెక్కడా కుదరని పక్షంలో వంటగదినే పరిశుభ్రంగా ఉంచుకొని దైవారాధన చేయాలి. దేవుడి ముందు దీపాలు వెలిగించేటప్పుడు దానిని విగ్రహం ముందే పెట్టాలి. అసలు దీపం పెట్టడమే వెలుగు కోసం కనుక, విగ్రహం ముందు పెడితే అవి మరింత మెరుగ్గా కనిపిస్తాయి. దీపారాధన చేసేటప్పుడు ఓం దీప దుర్గాయై నమః, ఓం దీపలక్ష్మియై నమః, ఓం దీప సరస్వతీయై నమః అనే మంత్రాన్ని పఠిస్తూ దీపారాధన చేయాలి.